మతిస్థిమితం కోల్పోయిన వృద్ధురాలిని వెలుగోడు పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ వృద్ధురాలి బంధువులకు అప్పగించారు. బండాత్మకూరు మండలం ఎరుకల కాలనీకి చెందిన వృద్ధురాలు మతిస్థిమితం కోల్పోయి వెలుగోడుకు చేరుకుంది. స్థానిక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ మతిస్థిమితం కోల్పోయిన వృద్ధురాలిని గుర్తించి రాత్రి వృద్ధాశ్రమంలో చేర్పించారు. అనంతరం ఉదయం వృద్ధురాలితో మాట్లాడి ఆమెను బండాత్మకూరు ఎరుకల కాలనీకి చెందిన వారిగా గుర్తించి వారి బంధువులను పిలిపించి వృద్ధురాలిని అప్పగించారు. దీంతో కుటుంబ సభ్యులు పలువురు అభినందనలు తెలిపారు. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.